సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూట్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగమండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలోని ఒక మాట నాకు చాలా చాలా నచ్చిందండి. భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఈ మాట మనల్ని గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ వాక్యం ఎంత బాగా చెప్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అన్న ఆ మాట, ఆయన కుటుంబముగా మనం ఉన్నాము, ఆ తండ్రి కుటుంబంలో మనం ఉన్నామన్న ఆ మాటల్లోని రుచి నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి. పదే పదే ఆ మాట నాకు ఆ దినము పలుకుతూ ఉన్నా. ఒక దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటని నేను విన్నప్పుడు మిగతా విషయాలు ఏవి నా మైండ్లోకి వెళ్ళలేదు, కానీ ఈ మాట ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అనే ఆ మాట నాకు చాలా ఆనందం కలిగింది. సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని యొక్క కుటుంబంలో నేనున్నాను, నా కుటుంబం ఉంది అన్న ఆ మాటలోని ఆ భావము నా హృదయానికి చాలా ఆనందం కలిగించింది. గత 15 రోజులుగా ఈ మాట నన్ను పదే పదే ఆకర్షిస్తూ నన్ను బలపరుస్తూ వచ్చిందండి. నేను కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతున్నప్పుడు ఏ తండ్రిని పట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని పౌలు మహాశయుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్తా ఉంటే ఈ మాటలు నాకు ఎంతో రుచిగా ఉన్నాయండి. నేను ఒక్కదాన్నే నా కుటుంబంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే పోరాడుతున్నానా, లేదా నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. ఈ పరిస్థితుల్లో మన కొరకు ప్రార్థించే మన సృష్టికర్త యేసు ప్రభు మధ్యవర్తిగా మనకున్నారు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ మాట నాకు చాలా చాలా సంతోషాన్ని కలుగు చేసిందండి. మరి మీరు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ మాటను బట్టి మనము ఈ దినమున దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుందామండి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, మీది ఒక కుటుంబం, నాది ఒక కుటుంబం, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం ఒక్కొక్క కుటుంబముగా భూమి మీద ఉన్నాం. కానీ మన కొరకు రక్తము కార్చినటువంటి మన దేవాది దేవుని యొక్క క్రీస్తు రక్తములో మనము కడగబడి ఆయన కుటుంబముగా మనము పిలువబడుతున్నామండి. అందుకని దేవుడు మనతో ఈ దినమున మనము కృంగిపోకుండా మన పరిస్థితుల్లో మనము ఆయన వైపు చూసే వారముగా మనల్ని ఇక్కడ ఆయన ఆదరణతో పిలుస్తున్నారు. ఎఫ్ఎస్సీ గ్రంథంలోని 3వ అధ్యాయంలోనే 14 నుంచి 19వ వచనం వరకు మీరు కూడా ధ్యానించండి, చదువుతూ ఉండండి. మీ హృదయము, మీ అంతరంగము బలపడటమే కాదండి, ఈ వాక్యాల్లో ఒక మంచి మర్మము దాగి ఉంది. అదేంటో మనం చూద్దాము. ఆ తండ్రిని ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యాలు మనల్ని బలపరుస్తూ, మన అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ బలపడుతూ ఆయన యందు ఆనుకోవటము, మనల్ని ఆయన యొక్క వాక్యము పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనల్ని బలపరిచి క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, మనం విశ్వాసులుగా ఉన్న మనల్ని ఆయన ఆత్మ ద్వారా బలపరుస్తారని, మనలో క్రీస్తు నివసిస్తారని ఈ వాక్యం వివరిస్తోందండి. అలాగే తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి మన ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తారని దినమున దేవుడు వాగ్దానం చేస్తున్నారండి. ఇంకా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, మనలో ఎక్కడైనా మనం ఎదుర్కొన్న పరిస్థితిలో ప్రేమ చల్లారిపోయిన స్థితిలో ఉందేమో,
ఎక్కడైనా మనం మన పట్ల ద్వేషము కలిగిన వారిని చూసినప్పుడు, అయ్యో నేను వీరి వలన నలిగిపోతున్నానే, వీరు నన్ను ద్వేషిస్తున్నారే, యేసు ప్రభువు అయితే నన్ను ప్రేమించమన్నారు, ఏ విధంగా ప్రేమించాలని నలిగిపోయిన స్థితిలో మన హృదయం ఉందేమో. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తోందండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మనము కూడా ఆయనలో పూర్ణమైన ప్రేమ కలిగి, ప్రేమ యందు వేరుపారి మన ప్రేమ ఆయన యందు కలిగి ఉన్నట్లయితే వారి ద్వారా మనం నలుగుతున్నా కూడా వారిని ప్రేమించే మనసు దేవుడు మనకిస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతోందండి. అలాగే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, అనగా నేను చెప్పాను కదా ఈ వాక్యంలో మర్మము కూడా ఉందని, ఇదేనండి. మనం ఏమై ఉన్నాం, మన పిలుపు ఏమై ఉన్నది, మనకి క్రీస్తులోని పని ఏమి ఉన్నది అని పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థించినట్లయితే మన పిలుపు ఏదో కూడా మనం గ్రహించుకోగలమని ఈ వాక్యం మనకు సెలవిస్తోందండి. ఆ యొక్క దర్శనం యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో కూడా గ్రహించుకొనున్నట్లుగా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారగునని ఆయన తన తోటి ఉన్న వారి కొరకు ఎలా అయితే ప్రార్థించారో ఈ దినమున క్రీస్తు మన కొరకు ప్రార్థిస్తున్నారు అన్న మర్మము నాకు ఇక్కడ అర్థమైందండి. నేను అదే మీకు తెలియపరచాలనుకుంటున్నాను. తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనకర్తగా, ప్రధాన యాజకుడిగా ఉన్న మన యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఈ మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చినాయి, ఎంతో ఆనందాన్ని కలుగు చేసినాయి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మన కొరకు విజ్ఞాపన చేసే మనకు ఒక విజ్ఞాపనకర్త, మధ్యవర్తి ఉన్నారు అనే ఒక నెమ్మది నా హృదయంలోకి వచ్చి నాకు సంతోషం కలిగిందండి. సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క కుటుంబంలో మీరు నేను ఉన్నాము. మన హృదయ వేదనను బట్టి మనల్ని పిలిచిన దేవాది దేవుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఏర్పాటు చేయబడిన మనము మన పిలిపేదో గ్రహించుకుని ఆ దర్శనంలో మనకు ముందుకు సాగేలాగా మన కొరకు ప్రార్థన చేసే యేసయ్య మనకు ఉన్నారని ధైర్యంతో మనం ఈ దినమున ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అని ఆ క్రీస్తు కుటుంబంలో మమ్మల్ని ఇచ్చి మీ బిడ్డలుగా, మీ కుమారులుగా ఇక్కడ ముద్రించుకుని మాకు ఒక పిలుపునుందని, మేము పనిచేసేవారిగా ఏర్పాటు చేయబడిన జనముగా మీరు పిలిచి ఉన్నారని, మా కొరకు మీరు తండ్రి వద్ద మొరపెడుతున్న విజ్ఞాపనకర్తగా కలిగి ఉండే ఆ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధానంలోకి తీసుకుని వస్తున్నాం ప్రభా. వారిని నన్ను కూడా దీవించండి. మా పిలుపులో మమ్మల్ని నిలబెట్టి నీ పాత్రలుగా వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.